2025 సంవత్సరంలో విడుదలైన సినిమాల్లో బిగ్గెస్ట్ ఫ్లాపులుగా మిగిలిపోయిన టాప్ 10 సినిమాల లిస్ట్ ఏంటి? సంక్రాంతికి రిలీజ్ అయిన గేమ్ చేంజర్ సినిమాతో మొదలుపెట్టి మొన్న రిలీజ్ అయిన అఖండ 2 సినిమా వరకు ఈ మధ్యలో ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి? ఏ సినిమాకు ఎంత మేరకు నష్టం వచ్చింది? ఈ 10 సినిమాల్లో కూడా అత్యధిక నష్టాన్ని చవిచూసిన సినిమా ఏది? అదే సమయంలో హిట్ టాక్ వచ్చినా కూడా ఏ సినిమాలు కమర్షియల్గా ఫ్లాపులుగా మిగిలిపోయాయి అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. 2025 సంవత్సరం స్టార్టింగ్లోనే గేమ్ చేంజర్ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఓ బిగ్గెస్ట్ డిజాస్టర్ వచ్చి పడింది. 2025 సంవత్సరం జనవరి 10వ తారీఖున విడుదలైన ఈ సినిమాకు మొట్టమొదటి షో నుంచే నెగిటివ్ టాక్ వచ్చేసింది. ఈ సినిమాకు దిల్ రాజు గారు ఏకంగా 450 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టారు. అయితే పెట్టిన పెట్టుబడిలో సగం డబ్బులను కూడా ఈ గేమ్ చేంజర్ సినిమా రాబట్టలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లంతా కలిపి ఈ సినిమాకు 221 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు 223 కోట్ల రూపాయలు థియేటర్ల నుంచే రావాలన్నది టార్గెట్. అయితే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల నుంచి వచ్చింది కేవలం 108 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ మాత్రమే. అంటే 223 కోట్ల రూపాయలు రావాల్సిన చోట గేమ్ చేంజర్ సినిమాకు కేవలం 108 కోట్ల వచ్చాయన్నమాట. అంటే థియేటర్కల్ బిజినెస్ పరంగా గేమ్ చేంజర్ సినిమాకు అక్షరాల 115 కోట్ల రూపాయల నష్టం అనమాట. అంతేకాదు ఈ సినిమాకు నాన్ థియేటర్కల్ బిజినెస్ కూడా పెద్దగా జరిగిందేమీ లేదు. ఓటీటీ హక్కులు, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ పైన నిర్మాత దిల్ రాజుకు అక్షరాల 105 కోట్ల రూపాయల డబ్బులు వచ్చాయన్నమాట. ఈ లెక్కలన్నింటి చూసుకుంటే గేమ్ చేంజర్ సినిమా నిర్మించిన దిల్ రాజుకు ఈ ఒక్క సినిమా వల్లే ఏకంగా 250 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్టు లెక్క. ఇది గేమ్ చేంజర్ సినిమా నష్టాల లెక్కలకు సంబంధించిన సమాచారం. ఇక గేమ్ చేంజర్ సినిమా తర్వాత టాలీవుడ్కు బిగ్గెస్ట్ షాక్ని ఇచ్చిన మరో సినిమా జాక్ సినిమా. ఏప్రిల్ 10వ తారీఖున విడుదలైన సినిమా. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో BVSN ప్రసాద్ నిర్మాతగా తెరకెక్కిన ఆ సినిమాకు అక్షరాల 40 కోట్ల రూపాయల బడ్జెట్ను పెట్టారు. వరుసగా 2 పెద్ద హిట్లు అప్పటికే సిద్ధు జొన్నలగడ్డ ఖాతాలో ఉండటం వల్ల రెమ్యునరేషన్ కూడా ఈ సినిమాకు హీరో గారు బాగానే ఛార్జ్ చేశారని టాక్. ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లంతా కలిపి 17 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి 18 కోట్ల రూపాయలు రావాలన్నది టార్గెట్. అయితే ఈ టార్గెట్లు ఈ సినిమాకు వచ్చింది కేవలం 5 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ మాత్రమే. అంటే అక్షరాల 12 కోట్ల రూపాయల నష్టం డిస్ట్రిబ్యూటర్లకు థియేటర్ల నుంచే వచ్చిందన్నమాట. అంతేకాదు ఈ సినిమా నాన్ థియేటర్కల్ బిజినెస్ కూడా 10 కోట్ల రూపాయలకు మించి దాటలేదు. అంతా కలిపితే 40 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టిన నిర్మాతకు జాక్ సినిమా ద్వారా వచ్చింది 13 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే జాక్ సినిమా వల్ల నిర్మాతకు అక్షరాల 27 కోట్ల రూపాయల నష్టం వచ్చిందన్నమాట. ఇది సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నడిచిన జాక్ సినిమా నష్టాల లెక్కలు. ఇక ఈ సినిమా తర్వాత టాలీవుడ్కు బిగ్గెస్ట్ ఫ్లాప్ నితిన్ సినిమా రూపంలో వచ్చింది. 2025 సంవత్సరం జూలై నెల 4వ తారీఖున నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా వివరించిన తమ్ముడు అనే సినిమా వచ్చింది. ఈ సినిమాకు దిల్ రాజు గారు అక్షరాల 75 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు. అయినా సరే ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్ల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. పలు చోట్ల దిల్ రాజు గారే ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేసుకోవాల్సి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్ అంతా కలిపి ఈ సినిమాకు 24 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు 25 కోట్లు రావాలన్నది టార్గెట్. అయితే ఈ టార్గెట్లో ఈ సినిమాకు థియేటర్ల నుంచి వచ్చింది కేవలం 4 కోట్ల రూపాయలు మాత్రమే. ఎస్, మీరు వినది అక్షరాల నిజం. కేవలం 4 కోట్ల రూపాయలనే తమ్ముడు అనే సినిమా థియేటర్ల నుంచి రాబట్టింది. ఫైనల్గా డిస్ట్రిబ్యూటర్లకు 21 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. నిర్మాత దిల్ రాజు గారు కూడా దాదాపుగా 40 నుంచి 50 కోట్ల రూపాయల నష్టాన్ని ఈ సినిమా తెచ్చిపెట్టడం గమనార్హం. ఇక ఈ సినిమా తర్వాత జూలై 24వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు హీరోగా నడిచిన హరిహర వీరమల్లు సినిమా వచ్చింది. ఆ సినిమా రిజల్ట్ ఏంటన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లంతా కలిపి 126 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు 127 కోట్ల 50 లక్షల రూపాయలు రావాలన్నది టార్గెట్. అయితే ఈ టార్గెట్లు ఈ సినిమాకు వచ్చింది కేవలం 69 కోట్ల 85 లక్షల రూపాయలు మాత్రమే. అంటే ఈ సినిమాకు దాదాపుగా 58 కోట్ల రూపాయల నష్టం థియేటర్ల నుంచి వచ్చిందనమాట. ఇక ఈ సినిమాకు నిర్మాత AM రత్నం గారు 300 కోట్ల రూపాయల బడ్జెట్ను పెట్టినట్టు వార్తలు వచ్చాయి. థియేటర్ల నుంచి డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన నష్టాన్ని AM రత్నం గారు భర్తీ చేసినట్టుగా వార్తలు అయితే రాలేదు. కానీ దాన్ని పక్కన పెడితే ఓటీటీ హక్కులు, శాటిలైట్ హక్కుల రూపాయన సినిమాకు మరో 80 కోట్ల రూపాయలు వచ్చాయట. అన్ని కలిపిన నిర్మాతకు దాదాపుగా 80 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయల వరకు నష్టాలు వచ్చాయని ఓ అంచనా. పవన్ కళ్యాణ్ గారు తన రెమ్యునరేషన్ను వెనక్కి ఇచ్చేయడం ద్వారా నిర్మాతను ఎలాగోలా బయటపడేసరిలే కానీ డిస్ట్రిబ్యూటర్లు మాత్రం బాగా నష్టపోయారన్నది వాస్తవం. ఇక ఈ సినిమా తర్వాత టాలీవుడ్కు మరో బిగ్గెస్ట్ షాక్ కింగ్డమ్ సినిమా రూపంలో వచ్చింది. గౌతమ్ తిన్ననూరు దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నడిచిన ఆ సినిమాకు నాగవంశీ గారు అక్షరాల 120 కోట్ల రూపాయల డబ్బులను పెట్టారట. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లంతా కలిపి 52 కోట్ల 50 లక్షల రూపాయల పెట్టుబడిని పెట్టారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి 53 కోట్ల 50 లక్షల రూపాయలు రావాలన్నది టార్గెట్. అయితే థియేటికల్ టార్గెట్లో మెజార్టీ శాతాన్ని నెగిటివ్ టాక్తోనూ ఈ సినిమా రాబట్టడం గమనార్హం. లాంగ్ రన్లోనూ ఈ సినిమాకు అన్ని ఏరియాలో కలిపి 44 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. అంటే దాదాపుగా ఈ సినిమాకు 9.5 కోట్ల
రూపాయల నష్టం వచ్చినట్టు లెక్క. నాన్ థియేటికల్ హక్కుల రూపేణ నాగవంశీ గారికి ఈ సినిమా ద్వారా మరో 30 కోట్ల రూపాయలు వచ్చినప్పటికీ ఫైనల్గా ఈ సినిమా వల్ల నాగవంశీ గారికి అక్షరాల 30 కోట్ల నుంచి 40 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్టు లెక్క. ఇక ఈ సినిమా తర్వాత సెప్టెంబర్ 5వ తారీఖున ఘాటి అనే సినిమా థియేటర్లోకి వచ్చింది. బాక్స్ ఆఫీస్ బాంబుగా మిగిలిపోయింది. ఒకప్పుడు మంచి కంటెంట్తో సినిమాలు చేసే క్రిష్ జాగర్లమూడి గారి నుంచి ఇలాంటి సినిమా వచ్చిందేంట్రా బాబు అని ఆడియన్స్ అంతా ఫీల్ అయ్యేలా చేసిన సినిమా ఇది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు అంతా కలిపి 24 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి 25 కోట్ల రూపాయలు రావాలన్నదే టార్గెట్. అయితే ఈ టార్గెట్లో ఈ ఘాటి అనే సినిమా కేవలం 2.5 కోట్ల రూపాయల కలెక్షన్లు మాత్రమే రాబట్టగలిగింది. అంటే ఫైనల్గా ఈ సినిమాకు ఉన్న డిస్ట్రిబ్యూటర్లకు అక్షరాల 22 కోట్లకు పైగా నష్టం అయితే వచ్చిందన్నమాట. ఇక నిర్మాతల సంగతి సరే వాళ్లకు కూడా దాదాపుగా 30 కోట్లకు పైగానే ఈ సినిమా వల్ల నష్టం వచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇక ఈ సినిమా తర్వాత సినీ ఇండస్ట్రీకి తెలుసు కదా అనే సినిమాతో మరో షాక్ తగిలినట్టయింది. అక్టోబర్ 17వ తారీఖున సిద్ధు జొన్నలగడ్డ నుంచే వచ్చిన తెలుసు కదా సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 22 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి మరీ కొనుగోలు చేశారు. అయితే ఈ సినిమా ఆశించిన రేంజ్లో లేకపోవడంతో డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. ఫైనల్ రన్లో ఈ సినిమాకు కేవలం 7.5 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే ఈ సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లకు అక్షరాల 16 కోట్ల రూపాయల వరకు నష్టాలు వచ్చాయన్నమాట. ఇక ఈ సినిమా నిర్మాతకు అన్ని పోను దాదాపుగా 20 కోట్ల రూపాయల వరకు నష్టాలు వచ్చాయని టాక్. ఇక ఈ సినిమా తర్వాత అక్టోబర్ 31వ తారీఖున రవితేజ గారి నుంచే మాస్ జాతర అనే సినిమా వచ్చింది. రవితేజ గారి నుంచి మరో డిజాస్టర్ సినిమా దిగినట్టయింది. ఈ సినిమాకు నిర్మాత నాగవంశీ గారు అక్షరాల 60 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారట. అయితే ఈ సినిమాను కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు పెద్దగా ముందుకు రాకపోవడంతో చాలా ఏరియాల్లో నాగవంశీ గారే స్వయంగా రిలీజ్ చేసుకున్నారు. ఇంకొన్ని ఏరియాల్లో మాత్రం అతి తక్కువ మొత్తానికి ఈ సినిమా హక్కులను నాగవంశీ గారు అమ్మేశారు. అన్నీ కలిపి ఈ సినిమాకు 19 కోట్ల రూపాయలను ప్రీ రిలీజ్ బిజినెస్గా నిర్ణయించారు. ప్రమోషన్ ఖర్చుతో కలిపి 20 కోట్ల రూపాయలు థియేటర్ల నుంచి రావాలన్నది మాస్ జాతర సినిమా టార్గెట్. అయితే ఈ టార్గెట్లు ఈ సినిమాకు కేవలం 10 కోట్ల రూపాయలే వచ్చాయి. మరో 10 కోట్ల రూపాయల నష్టం థియేటర్ల నుంచి వచ్చిందన్నమాట. ఇక ఓటీటీ హక్కులు, శాటిలైట్ హక్కుల రూపైన నిర్మాత నాగవంశీ గారికి మరో 15 కోట్ల రూపాయలు వచ్చాయని వార్తలు వచ్చాయి. సో అన్నీ కలుపుకున్న ఈ సినిమా వల్ల నాగవంశీ గారికి 30 కోట్ల నుంచి 35 కోట్ల రూపాయల రేంజ్లో నష్టం వచ్చినట్టు లెక్క. ఇక 2025 సంవత్సరంలో భారీ నష్టాలను మిగిల్చిన సినిమా లిస్టులో మరో సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. రామ్ పోతినేని హీరోగా ఉపేంద్ర ఓ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాకు హిట్ టాకే వచ్చింది. ఫ్లాప్ అని ఏ ఒక్కరూ అనలేరు. బాగుందనే రివ్యూలు కూడా వచ్చాయి. కానీ ఈ విచిత్రంగా ఈ సినిమాకు మాత్రం కలెక్షన్లు పెద్దగా రాలేదు. ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు అంతా కలిపి 27 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి 28 కోట్ల రూపాయలు రావాలన్నది టార్గెట్. అయితే ఈ టార్గెట్లు ఈ సినిమాకు కేవలం 17 కోట్ల రూపాయల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. అంటే ఈ సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లకు 11 కోట్ల రూపాయలు నష్టం అన్నమాట. ఓటీటీ హక్కులు, శాటిలైట్ హక్కులు, డబ్బింగ్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ రూపేణ నిర్మాతలకు 20 కోట్ల రూపాయల డబ్బులు ముందే వచ్చేసినా ఫైనల్గా ఈ సినిమా వల్ల నిర్మాతలకు అక్షరాల 25 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇక ఈ సినిమా తర్వాత 2025 సంవత్సరంలో భారీ నష్టాలను మిగిల్చిన సినిమా లిస్టులో అఖండ 2 సినిమా కూడా తప్పకుండా చేరే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకు కూడా హిట్ టాకే వచ్చినా కూడా డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం నష్టాలు తప్పేట్టు లేదు. ఏరియాల వారీగా భారీ రేట్లకు ఈ సినిమా హక్కులను అమ్మడం అనేది నిర్మాతలు చేసిన బ్లండర్ మిస్టేక్ అని చెప్పవచ్చు. ఆ సంగతిని పక్కన పెడితే ఈ సినిమా హక్కులను 103 కోట్ల రూపాయలకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేశారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి 104 కోట్ల రూపాయలు రావాలన్నది టార్గెట్. కానీ ఈ టార్గెట్లో 10 రోజుల్లో ఈ సినిమాకు 65 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ వరకు వచ్చాయి. అంటే ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే, సినిమా కమర్షియల్గా హిట్ అవ్వాలంటే ఇంకా 39 కోట్ల రూపాయల వరకు రావాల్సి ఉంటుందన్నమాట. ఈ టార్గెట్లు ఈ సినిమా అతి కష్టం మీద మరో 9 కోట్ల రూపాయలను రాబట్టిందని అనుకున్నా మరో 30 కోట్ల రూపాయల నష్టం థియేటర్ల నుంచే వచ్చే ఛాన్స్ ఉంది. చూడాలి మరి ఈ నష్టం లెక్కలు ఇంకెంత తగ్గుతాయో అన్నది. ఇవి 2025 సంవత్సరంలో డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు భారీగా నష్టాన్ని మిగిల్చిన తెలుగు సినిమా లిస్టు. అయితే ఈ లిస్టులో వార్ 2 సినిమా గురించి కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ అది బాలీవుడ్ సినిమా కాబట్టి దాన్ని ఈ లిస్టులో చెప్పడం లేదు. ఇక లైలా, జటాతర, రాబిన్హుడ్, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి వంటి సినిమాల గురించి కూడా చెప్పుకోవాల్సి ఉంది. కానీ వాటి వల్ల వచ్చిన నష్టం కంటే ఈ టాప్ 10 లిస్టులో ఉన్న సినిమాల వల్లే నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు ఎక్కువగా నష్టం వస్తుందన్నది వాస్తవం. ఇదండి 2025 సంవత్సరంలో భారీ నష్టాలను మిగిల్చిన సినిమాల లిస్టు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.